హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు చక్కెర పొంగల్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక గ్లాస్ పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అదే గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం కూడా వేసుకొని ఒక పావుగంట నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని 3 గ్లాసులు వాటర్, ఒక గ్లాస్ పాలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకో గిన్నెలో బెల్లం వేసుకొని 2 గ్లాసులు వేసుకోవాలి బెల్లం, అలాగే పంచదార కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇవన్నీ కరిగేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని మన దగ్గర ఏముంటే అవి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత తీసి చూద్దాము. సో ఇది బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం మరిగించుకున్న బెల్లం వాటర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి, యాలకుల పొడి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దించేస్తే ఎంతో టేస్ట్గా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.